హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాణితో ఫోన్లో మాట్లాడుతూ కావ్యకి అడ్డంగా దొరికిపోయిన రేఖ, మినిస్టర్ ఇంట్లో అరెస్ట్ అయిన రుద్రాణి, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అప్పుని కాపాడి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిన తర్వాత అప్పు పన్నంటి పాపకి జన్మనిస్తుంది. పాపకి ఇందిరా అని పేరు కూడా పెడతారు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇక అప్పుకి అయితే ఫోన్ వస్తుంది. ఆ రౌడీలు నిజం చెప్తామని అంటున్నారు మేడం అని అక్కడ ఇన్స్పెక్టర్ అయితే చెప్పడంతో అప్పుడే ఇక అప్పు అయితే ఇక పాపని కళ్యాణ్ని తీసుకొని ఆ రౌడీల దగ్గరికి అయితే ఇక బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే ఇక ధాన్యలక్ష్మి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఫంక్షన్కి టైం అవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అప్పు అయితే పనుందత్తయ్య, ఇప్పుడే వస్తాము అని అంటూ ఉంటుంది. పనా, ఏం పని, ఏమైంది అని రాజు అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఆ రోజు హాస్పిటల్లో మీ మీద దాడి చేసిన రౌడీల్ని మినిస్టర్ గారు పంపించలేదు. మరి మిమ్మల్ని ఆ రోజు దాడి చేసింది ఎవరో తెలుసుకోవాలని ఆ రౌడీల్ని పట్టుకున్నాను బావా. ఆ రౌడీలు ఇప్పుడు నిజం చెప్తానని ఫోన్ చేశారు, అందుకని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పు. అసలు మన కుటుంబం మీద ఎవరు పగబట్టారో, ఎవరు ఇవన్నీ కూడా చేస్తున్నారో నేను నిజం తెలుసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే కావ్యరాజు అయితే వద్దని అంటారు. తర్వాత వెళ్దు కానీ ఇప్పుడు వద్దు అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి వెళ్ళప్పు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మన కుటుంబం మీద ఎవరు పగబట్టారో, కావాలని ఇదంతా ఎవరు చేస్తున్నారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుడు ఇక అప్పు అయితే బయలుదేరుతుంది. అప్పు అలా బయలుదేరిన తర్వాత ఇక ఇంతలో ఇదంతా విని ఇక రేఖ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ రౌడీలు మమ్మీకి ఇదంతా చేయించిందని మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తారు. ఈ విషయం నేను వెంటనే మమ్మీకి ఫోన్ చేసి చెప్పాలి అని ఇక కంగారు పడుతూ రేఖ అయితే పక్కకి వెళ్తుంది. అలా కంగారు పడుతూ రేఖ పక్కకి వెళ్ళడం రాజు కావ్య గమనిస్తారు. ఈ రేఖ ఎందుకు కంగారు పడుతూ పైకి వెళ్ళింది అని అనుకుంటూ వీళ్ళు కూడా వెనకాలే వెళ్తారు. అప్పుడే ఇక రేఖ అయితే రుద్రానికి ఫోన్ చేస్తుంది. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే, ఏం జరుగుతుందా, నువ్వు వేసే ప్రతి ప్లాన్ని కూడా తిప్పికొట్టి ఈ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ రోజు అంతే కావ్యకి పుట్టిన పాపని ఆ మినిస్టర్ తీసుకునేలా చేసి కుటుంబంలో ఆనందం లేకుండా, మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూశావు. ఆ కావ్య పాప కోసం తిరుగుతూ ఉంటే నేను రాజుబాబుని ముగ్గులోకి దించి నాతో పెళ్లి జరిగేలాగా జరిపించుతావని నాకు సలహా ఇచ్చావు. మళ్ళీ మామూలుగా బావ కావ్యకి సపోర్ట్ చేసి తన బిడ్డని తను తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అప్పుని కళ్యాణ్ని కిడ్నాప్ చేయించి నువ్వు మళ్ళీ రాజు కావ్యల మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశావు. ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. అప్పు కళ్యాణ్ని కాపాడి అందరూ కూడా మళ్ళీ కలిసిపోయారు. ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మంచి రోజులు వచ్చి మనకి చెడ్డ రోజులు వచ్చినట్టున్నాయి మమ్మీ. ఆ అప్పు కళ్యాణం ఆ రోజు బావ మీద దాడి చేసిన రౌడీలను అరెస్ట్ చేసి వాళ్ళ చేత నిజం చెప్పించారు. ఇప్పుడు అదంతా చేయించింది నువ్వేనని ఆ రౌడీలు నీ పేరే బయట పెట్టబోతున్నారు. ఈ విషయం తెలుసుకోవడానికి అప్పు కళ్యాణ్ వెళ్ళారు. అప్పుకి నీ గురించి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది అని అంటూ ఉంటుంది రేఖ. రాజుబావుని నాకిచ్చి పెళ్లి చేస్తానని, ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని, ఆ కంపెనీకి అన్నయ్యని, ఈ ఇంటికి నన్ను ఇద్దరిని కూడా మహారాణిని మహారాజుని చేస్తానని చెప్పి నువ్వు వేసిన ప్రతి ప్లాను కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నావు అని అంటూ ఉంటుంది రేఖ. అయితే అప్పుడు ఇక ఆ మాట విని రాజు కావ్య ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న విషయాలని రుద్రాణితో చెప్తూ రుద్రాణి చేత మన కుటుంబంలో సమస్యల్ని తీసుకొస్తుంది రేఖ అన్నమాట. అంటే రుద్రాణియే మన ఇంట్లో వచ్చిన సమస్యలన్నిటికీ కారణం అని నిజం తెలుసుకుంటారు రాజు కావ్య. అలా నిజం తెలుసుకున్న తర్వాత ఇంతలో రుద్రాణి అయితే నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన రేఖ రాజు కావ్యలను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజు కావ్యలను చూసి షాక్ అయిపోతూ అది అది అని తడబడుతూ ఉంటే అప్పుడే కావ్య
రేఖ చంప పగలగొడుతుంది. నువ్వు మీ అమ్మ నోట్లో నుంచే ఊడిపట్టినట్టున్నావు. కుట్రలు కుతంత్రాలు చేయడంలో మీ అమ్మ ఇదంతా చేసిందా? నువ్వు ఇంట్లో విషయాలని మీ అమ్మకి చేరవేస్తున్నావా? నిన్ను అంటూ జుట్టు పట్టుకొని కావ్య అయితే రేఖని ఈడ్చుకొని వస్తుంది. అప్పుడే అందరూ కూడా కావ్య రేఖని అలా పట్టుకొని తీసుకురావడం చూసి ఏమైంది ఏమైంది కావ్య అని అడుగుతూ ఉంటే, మమ్మీ, రుద్రాని అత్తకి ఇంట్లో విషయాలన్నీ చేరవేస్తుంది ఈ రేఖ. ఇది కూడా అత్త మనిషి, అత్తని ఇంట్లో నుంచి బయటికి గెంటేశామని కూతురు ద్వారా విషయాలన్నీ కూడా తెలియచేయించుకొని మా పాప మినిస్టర్ చేతికి వెళ్ళడానికి, అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా కిడ్నాప్ అవడానికి అన్నిటికీ కారణం రుద్రాని అత్తే. రుద్రాని అత్తకి ఇంట్లో విషయాలన్నీ చేరవేస్తుంది ఈ రేఖే. ఇలాంటి వాళ్ళని ఇంట్లో చేరదీస్తే పాముకి మనం పాలు పోసినట్టే. ఇలాంటి వెధవల్ని ఇంట్లో ఉంచకూడదు అని రేఖని కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాడు రాజు. అప్పుడు రాహుల్ అయితే అలా చూస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఈ రాహుల్ కూడా అలాగే అయ్యుంటాడు అని ధాన్యలక్ష్మి అంటుంది. అదేంటత్తయ్య, నేను మారిపోయాను, అలాగ నేను వాళ్ళిద్దరిలాగా నేనే తప్పులు చేయడం లేదు అని అంటూ ఉంటాడు రాహుల్. అవునా ఆంటీ, రాహుల్ పూర్తిగా మారిపోయాడు అని అంటూ ఉంటుంది స్వప్న కూడా. ఇంతలో రుద్రాని అయితే మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరే నన్ను కాపాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే అప్పు కళ్యాణ్ ఇద్దరు రౌడీల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళైతే అంటూ ఉంటారు, మా చేత ఆ రోజు హాస్పిటల్లో పాపని చంపమని చెప్పింది ఎవరో కాదు మేడం, ఇదిగో ఈవిడే అని అంటూ ఫోటోని చూపిస్తారు. సెల్ ఫోన్లో రుద్రాని ఫోటోని చూసిన అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావా, నేను చెప్పిందే నిజమైంది చూసావా అని అంటూ ఉంటుంది అప్పు అయితే. అవునప్పు, ఆ రోజు నువ్వు ఎలా మీ రుద్రాని అత్తే ఇదంతా చేయిస్తుందని నువ్వు చెప్పావు, కానీ ఆ రోజు నేను సరిగ్గా నమ్మలేదు. ఇప్పుడు అర్థమవుతుంది, మన ఇంట్లో వచ్చే ప్రతి సమస్యకి కారణం రుద్రాని అత్తే. అలాగే మా అమ్మకి వీడియోని పంపించి మన కిడ్నాప్ అయిన వీడియోని మా అమ్మని రెచ్చగొట్టింది కూడా రుద్రాని అత్తే. ఇప్పుడు రుద్రాని అత్తని వెంటనే అరెస్ట్ చేస్తాను అని అంటూ ఉంటుంది అప్పు. అప్పుడే రుద్రాని ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు అని డైరెక్ట్గా మినిస్టర్ ఇంటికే వెళ్తుంది అప్పు అయితే. అప్పుడు మినిస్టర్ అయితే, నేను చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం పొందాను, వాళ్ళ పాపని వాళ్ళకి అప్పచెప్పేశాను, నీలాంటి దుర్మార్గురాల్ని నేను కాపాడలేను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. మీకెంత సహాయం చేశాను, ఆ రోజు మీ ఆవిడ అసలు ప్రాణాలతో బ్రతికుండడానికి కారణం నేనే కదా, నా మీద జాలి చూపించండి అని అంటూ ఉంటుంది రుద్రాని. ఇలాంటి ఆడదాని మీద జాలి చూపిస్తే ఆ పాపం మళ్ళీ మన పిల్లలకి చుట్టుకుంటుందండి అని తులసి అయితే అంటుంది. కరెక్ట్గా చెప్పారు మేడం అని అప్పు అయితే పోలీసుల్ని తీసుకొని మినిస్టర్ ఇంటికి అయితే వస్తుంది. అప్పుడే మినిస్టర్ గారు, ఆ రోజు మీకు ఎవరు ఇదంతా చెప్పారు చేయించారని అంటే మీరు నిజాన్ని చెప్పలేదు. నిజం ఎన్నో రోజులు దాగదు మినిస్టర్ గారు. మీరు ఒకవేళ రుద్రాని అత్త మీద జాలిపడం, ఆ రోజు మీకు సహాయం చేసిందనో కృతజ్ఞతను ఉంచుకొని రుద్రాని అత్త పేరు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ రుద్రాని గురించి మాకు నిజం తెలిసిపోయింది. ఆ రోజు మీకు మా అక్క పాపని తీసుకోమని చెప్పింది రుద్రానియే కదా అని అంటూ ఉంటే అవునని మినిస్టర్ చెప్తాడు. మమ్మల్ని కిడ్నాప్ చేయించి చివరికి నన్ను చంపాలని కూడా చూసింది. నిండు గర్భిణీనైనా నన్ను చంపాలని చూసిన ఈ దుర్మార్గురాల్ని నేను వదిలిపెట్టను అంటూ రుద్రాని చంప పగలగొట్టి అరెస్ట్ అయితే చేస్తుంది. అప్పో చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.